మళ్ళీ ఒక జెన్‌జీ మూవ్‌మెంట్ ఇప్పుడు గావాలి. తెలంగాణ ఉద్యమం కంటే 10 రెట్ల శక్తివంతమైన ఉద్యమం ఇప్పుడు రావాలి. షేక్ హసీనాను అదేవిధంగా రాజపక్సెని శ్రీలంక నుంచి ఎట్లా తరిమేశారో, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ దిగ్బంధం గావాలి. కనీసం రాజపక్షకు, షేక్ హసీనాకు విమానాలు దొరికినాయి. ఈ తెలంగాణ ద్రోహులకు విమానాలు గాదు గదా! టూ వీలర్‌లు గూడా దొరకకూడదు. 4 సిటీలోకెళ్తారు వాళ్ళు. అదే ఒక్క మాటతో తొక్కల ఒక్క సిటీ తో అయిపోయింది గదా! అయిపోయిందంటే. తొక్కల సిటీలో భూమి ఎవడు కొనాలిప్పుడు? ఆ! హ్మ్. హ్మ్. ఏది ఏమైనా గూడా హ్మ్. 2, 3 ఏండ్లు ఓపిక పట్టాలే. ఈ కష్టాలు భరించాలి. ఈ బూతులు వినడానికి సిద్ధపడాలే. ఆ! తప్పదు. కానీ 3 ఏళ్ల తర్వాత మళ్ళొక్కసారి అరుణోదయం అయితది. మళ్ళీ ఈ కటిక చీకటి నేల మీద వెలుగులు ప్రసరిస్తాయి. మళ్ళీ సూర్యోదయాలు, చంద్రోదయాలవుతాయి. కాబట్టి ఓపిక పట్టాలంతే. ఇప్పుడు మనం జేయాల్సిందేందంటే బ్లడ్ బాయిల్ గాకుండా, ఈ బూతులకు మనం ఎమోషన్ గాకుండా కూల్‌గుండాలంతే. ఏం జరగబోయేది ఏం లేదు. రైట్. ఏ ప్రాజెక్ట్ కట్టారు? కట్టడానికి ఎక్కడ డబ్బులు లేవు. ఈ రేవంత్ రెడ్డి 3 ఏళ్ల పాలన గూడా పాత బిల్లులు చెల్లించడానికే సమయం సరిపోదు.